మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. మంత్రి గారు, అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు కూతురుగా ఉపన్యాసం ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వారు చెప్పిన మాటలు ఇది వీరి మాటల లేకపోతే పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారు మాట్లాడే చెప్పనండి. నిన్న చెప్పిందంతా ముఖ్యమంత్రి వచ్చింది, టీవీలో వచ్చింది, లేకపోతే సోషల్ మీడియా, అది అబద్ధమైతే ఇట్స్ ఫైన్, మాకే అభ్యంతరలే. అది కాదు, వాస్తవం కాదని ఆయన నోటి చెప్తున్నారు. దాన్ని కట్టుబడి ఉంటే ఓకే, అది చెప్పనండి. నేను అడిగింది నేను చెప్పింది లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అడ్డ కడతారు అధ్యక్ష, లబ్ధిదారుడికి పార్టీ అడ్డ కడతారు అధ్యక్ష. ఎవరైతే అర్హుతున్నారో అర్హులైన వాడికి వచ్చి ప్రతి కార్యక్రమం నుంచి ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చాం. కాంగ్రెస్ దేశాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము వచ్చి కార్యక్రమం చేస్తాం వచ్చిన వ్యక్తులు ఇవాళ వచ్చి సభలో వచ్చి ప్రైవేట్ తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేస్తున్న వైరల్ అవుతుంటే దాని మీద వివరణ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఆ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడే సరే చెప్పండి. ఈ లబ్ధిదారు దగ్గర రాజకీయాలు ఉండకూడదని చెప్పండి. ఎప్పుడే కార్యక్రమం చేయాలి అధ్యక్ష? ఇదేమైనా సొంత ఆస్తి అధ్యక్ష? లేకపోతే ఇదేమైనా మన సొంత ఆస్త? ప్రజలు పునరుద్ధరణ మన ప్రభుత్వం నడుపుతున్నాం, ప్రభుత్వాలుగా సంపత్తులు ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతున్నాం. ఈ కార్యక్రమం ఏ రకంగా మాడతారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మీరు చెప్తారు అధ్యక్ష? మళ్ళీ దానికి వచ్చి ఒత్తాసు పలుకుతూ ఇదే చెప్తున్నారు అధ్యక్ష. మా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులుగా లబ్ధాడు ప్రతి అర్హుడైన ప్రతి వారికి సాయం చేశాం అధ్యక్ష. అంతే తప్ప ఆలోచించుకొని ముఖ్యమంత్రి చెప్పండి, ఆ విషయాలు మాట్లాడద్దు, అది ప్రజలకి ఏమనుకుంటారు అని చెప్పండి. అది చాలా తప్పు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు నిన్న అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష 1 మినిట్ అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చెయ్యొద్దు అన్నారని చెప్పి ఏదో రాంగ్ ఇంప్రెషన్ పెట్టారు. ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సజ్జోర్ విషయాన్ని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవం కాదు. ఎవరైతే 14-19లో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధిదారులు వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష. ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని, అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇది వాస్తవం, ఆయనకి మనశ్శాంతిగా తెలుసు, మాకు తెలుసు అధ్యక్ష. గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిమంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సార్, మీరైనా మేమైనా ఆ రోజు మీరు ఉన్నారు, ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు, ఆయన కూడా ఉన్నారు. మనందరం డిస్కస్ చేస్తాం, మన క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఎక్కడికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అది వాస్తవంగా అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తమరు వచ్చి సమయం ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం సాక్షాత్తు రాజ్యాంగ పదవి ముఖ్యమంత్రి గారు మాటలు తీసుకుంటే సిగ్గుపడాలి అధ్యక్ష. ఈ రోజు మేము దాంతో పాటుగా 2 లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు 1 సెంట్లో కట్టుకుంటావంటే కట్టుకో. నువ్వు కట్టుకోవు, నాకు 3 సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకి 3 సెంట్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా 50,000 ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి, 2019-24 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టమని చెప్పండి.